నమస్కారం. ఇటీవల విపరీతమైన సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో పైకి కనిపించని ఎన్నో చట్టపరమైన, డిజిటల్, ఇంకా దర్యాప్తు కోణాలు దాగున్నాయి. ఈరోజు మనం ఈ కేసుకు సంబంధించిన ప్రతి కీలక మలుపుని, అందులోని లీగల్ కాంప్లెక్సిటీస్ని చాలా స్పష్టంగా, డీటెయిల్డ్గా విశ్లేషించుకుందాం. ఒక సాధారణ పోలీస్ ఫిర్యాదు అతిపెద్ద డిజిటల్ ఫోరెన్సిక్ అన్వేషణగా ఎలా మారిందో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ముందుగా ఈ కేసు ఎప్పుడు, ఎలా మొదలైంది, ఆ తర్వాత అప్గ్రేడ్ చేసిన తీవ్రమైన సెక్షన్లు ఏంటి, బెయిల్ కోసం జరిగిన న్యాయ పోరాటం ఎలా సాగింది, డిజిటల్ ఆధారాల కోసం పోలీసుల వేట, చివరగా దీనివల్ల సోషల్ మీడియాలో చెలరేగిన దుమారం, వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. సరే, అసలు ఈ కేసు ఎక్కడ్నించి మొదలైంది? ముందుగా ఈ కేసుకు సంబంధించిన ఆరిజిన్స్, అలాగే 2026 మే నెలలో కేవలం 8 రోజుల వ్యవధిలో ఎంత వేగంగా పరిణామాలు మారాయో ఒక టైమ్లైన్ ద్వారా చూద్దాం. ఇక్కడ మీరు ఈ టైమ్లైన్ గమనిస్తే, మే 8వ తేదీన 17 ఏళ్ల బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఒక ప్రాథమిక ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్గా జరిగిందంటే, మధ్యలో సిట్ నోటీసులివ్వడం, మే 15న అర్ధరాత్రి పూట హైకోర్టులో వాదనలు జరగడం, సరిగ్గా మరుసటి రోజే అంటే మే 16 కల్లా నిందితుణ్ణి అరెస్ట్ చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు రిమాండ్కి తరలించడం అంతా శరవేగంగా జరిగిపోయాయి. అయితే ఈ కేసు ఇంత కాంప్లెక్స్ అవడానికి ఒక ముఖ్య కారణముంది. అదేంటంటే, ఇందులో 2 కంప్లీట్గా భిన్నమైన వాదనలున్నాయి. ఒకవైపు చూస్తే డిసెంబర్ 31, 2025న మొయినాబాద్ ఫామ్ హౌస్లో లైంగిక దాడి జరిగిందని బాలిక తల్లి కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు సరిగ్గా అదే టైంలో నిందితుడు కూడా కరీంనగర్ 2 టౌన్ పోలీసులకి ఒక కౌంటర్ కంప్లైంట్ ఇచ్చాడు. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. సో ఈ పరస్పర ఫిర్యాదులతో అసలు కథ పూర్తిగా మారిపోయింది. ఇక్కడే ఈ ఇన్వెస్టిగేషన్లోనే అత్యంత కీలకమైన మలుపు చోటు చేసుకుంది. అదేంటంటే, మొదట్లో ఉన్న కేస్కి ఆ తర్వాత అప్గ్రేడ్ చేసిన సెక్షన్లకి మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. అవేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఈ 2 ఎఫ్ఐఆర్లను కంపేర్ చేసి చూద్దాం. ముందుగా నమోదు చేసిన బిఎన్ఎస్ 74, 75 ఇంకా పోక్సో 11, 12 సెక్షన్ల ప్రకారం చూస్తే ఇది కేవలం 3 నుంచి 5 ఏళ్ల శిక్ష పడే అవకాశమున్న కేస్. కాని ఆ తర్వాత అప్గ్రేడ్ చేసిన ఎఫ్ఐఆర్ చూస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు అయిన పోక్సో 5L అలాగే బిఎన్ఎస్ 64(2)M యాడ్ చేశారు. దీనివల్ల ఏకంగా 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షపడే అవకాశముంది. ఇంకాస్త క్లియర్గా చెప్పాలంటే అసలు ఈ సెక్షన్ల అర్థమేంటి? పోక్సో సెక్షన్ 5(L), బిఎన్ఎస్ 64(2)M ఇవి తీవ్రమైన లైంగిక దాడిని, ముఖ్యంగా ఒకే బాధితురాలిపై పదే పదే జరిగిన లైంగిక దాడిని సూచిస్తాయి. ఒక్కసారి సెక్షన్లు అప్లై చేశారంటే న్యాయస్థానాలు కూడా ఈ కేసును అత్యంత తీవ్రంగా, చాలా కఠినంగా పరిగణిస్తాయి. మరి ఇన్ని తీవ్రమైన అభియోగాలున్నప్పుడు బెయిల్ కోసం జరిగే లీగల్ ఫైట్ ఎలా ఉంటుందో ఊహించండి. అసలు ఈ కేస్ స్థానిత పోలీస్ స్టేషన్ పరిధి దాటి నేరుగా తెలంగాణ హైకోర్టు మెట్లు ఎలా ఎక్కిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకొక డౌట్ రావచ్చు. నాన్ బెయిలబుల్ ఛార్జీలు యాడ్ చేసినప్పుడు ముందస్తు బెయిల్ రావడం ఎంత కష్టం? కనీసం 20 ఏళ్ల శిక్ష పడే ఆస్కారమున్న సెక్షన్లు పెట్టడంతో డిఫెన్స్ లాయర్ల స్ట్రాటజీ మొత్తం తలకిందులైపోయింది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టుల వైఖరి చాలా పక్కాగా, స్ట్రిక్ట్గా ఉంటుంది. అయినా సరే డిఫెన్స్ న్యాయవాదులు తమ వంతు గట్టి ప్రయత్నమే చేశారు. ఆరోపించిన సంఘటనలు జరిగిన కొద్ది గంటల తరువాత కూడా వారి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ చాలా కార్డియల్గా, అంటే మామూలుగానే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, తక్షణ అరెస్టులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఫేమస్ అరుణేష్ కుమార్ జడ్జ్మెంట్ను ఉదహరించారు. పోని అదలా ఉంచితే బాధితురాలి వయస్సు విషయంలో ఉన్న 2 వేర్వేరు బర్త్ సర్టిఫికెట్ల టెక్నికల్ ఇష్యూని కూడా పాయింటౌట్ చేశారు. కానీ ఇవేమీ పనిచేయలేదు. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఆ అప్గ్రేడ్ చేసిన తీవ్రమైన సెక్షన్ల ముందు ఈ వాదనలన్నీ తేలిపోయాయి. దీని రిజల్ట్ ఏంటంటే, హైకోర్టులో గంటల తరబడి సుదీర్ఘంగా జరిగిన వాదనల తర్వాత జస్టిస్ టి. మాధవీదేవి గారు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి క్లియర్గా నిరాకరించారు. అంటే ఇలాంటి సెన్సిటివ్ అండ్ సీరియస్ కేసుల విషయంలో మన న్యాయ వ్యవస్థ ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తుందో ఈ యొక్క డెసిషన్ చూస్తే మనకి అర్థమవుతుంది.
ఇక నిందితుడు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే మన సిట్ అధికారులు ఇప్పుడు తమ ఫోకస్ అంతా డిజిటల్ సాక్ష్యాల వైపు మళ్లించారు. అరెస్ట్ కాకముందే కొన్ని కీలకమైన డిజిటల్ డేటాని డిలీట్ చేశారన్న అనుమానంతో ఇన్వెస్టిగేషన్ టీం ఒక సాలిడ్ 3-స్టెప్ వ్యూహాన్ని ఫాలో అవుతోంది. స్టెప్ 1 ఐక్లౌడ్ డేటాని ట్రేస్ చేయడం. స్టెప్ 2 అత్యాధునిక ఫోరెన్సిక్ టెక్నాలజీని వాడి డిలీట్ అయిపోయిన సోషల్ మీడియా ఫుట్ప్రింట్స్ని రికవర్ చేయడం. ఇక స్టెప్ 3 వీటికి సపోర్టివ్గా ఉండే చాట్స్ కోసం బాధితురాలి ఫోన్ని అనలైజ్ చేయడం. ఈ ప్రాసెస్ అంతా చాలా పక్కాగా జరుగుతోంది. ఇంత సడన్గా పోలీసుల దృష్టి డిజిటల్ డేటా వైపు వెళ్లడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. బాధితురాలి తల్లి రిలీజ్ చేసిన ఒక పబ్లిక్ స్టేట్మెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. నిందితుడు పంపిన కొన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అంటే క్షమాపణలు చెప్తూ పంపిన మెసేజులు తమ దగ్గర ఉన్నాయని, వాటన్నింటినీ జాగ్రత్తగా భద్రపర్చి ఫరెన్సిక్ ల్యాబ్కి పంపాలని ఆమె కోరారు. ఇది కేసులో డిజిటల్ ఎవిడెన్స్ వాల్యూ ఎంత ఉందో మనకి స్పష్టం చేస్తోంది. అయితే ఈ డిజిటల్ గొడవ కేవలం ఇన్వెస్టిగేషన్ వరకే పరిమితం కాలేదు. ఇది సోషల్ మీడియాలో ఎంతటి పెనుదుమారాన్ని రేపిందంటే ఊహించదేం. దాని గురించే మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మీరు ఒక నంబర్ చూస్తున్నారు కదా, 24. ఇది మామూలు నంబర్ కాదండి. ఈ కేసుకి సంబంధించి చట్టాలను బ్రేక్ చేసినందుకు ఏకంగా 24 మీడియా సంస్థలు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. నిజంగా ఇది షాకింగ్ అని చెప్పాలి. ఎందుకు పోలీసులు ఇంత సీరియస్ అయ్యారు? రీజన్స్ చూస్తే ఒకరుగాదు ఇద్దరుగాదు, ఏకంగా మైనర్ బాలిక ఫోటోలని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఇంకా పోక్సో చట్టాల ప్రకారం పెద్ద నేరం. ఇంకొందరు పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏకంగా ఒకే స్క్రిప్ట్ పట్టుకొని ప్రచారం చేశారు. దానికి తోడు న్యాయ వ్యవస్థ మీద అబద్ధపు ప్రచారాలు చేయడం. ఇవన్నీ చూసి పోలీసులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఫేక్ ప్రచారాల ఎఫెక్ట్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఏకంగా కోర్టు హాల్ వరకు ఈ విషయం చేరుకుంది. జస్టిస్ టి మాధవీదేవి గారు సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై జరిగిన దారుణమైన ప్రచారం చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ మీద ఇలా దాడి చేస్తున్న వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్నే ఆదేశించారంటే పరిస్థితి ఎంత సీరియస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. బయట పాలిటిక్స్ పరంగా ఎన్నెన్నో వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ లీగల్ ప్రాసెస్ మాత్రం తన పని తాను చేసుకోపోతోంది. నిజం తప్పక గెలుస్తుందని నిందితుడి వర్గం అంటుంటే చట్టం మీద మాకు పూర్తి నమ్మకముందని బాధితురాలి కుటుంబం చెబుతోంది. ఏదేమైనా ఇప్పుడు అందరి దృష్టి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మీదే ఉంది. వాటికోసమే 2 వర్గాలు వెయిట్ చేస్తున్నాయి. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనందరికీ ఒక ప్రశ్న. ఒకవైపు డిలీట్ అయిన డిజిటల్ డేటాని వెలికితీసే ప్రయత్నాలు, మరోవైపు వ్యూహాత్మకంగా నడుస్తున్న సోషల్ మీడియా ప్రచారాలు. ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో ఇంతింత సోషల్ మీడియా నాయిస్ మధ్య మన న్యాయ వ్యవస్థ అసలు నిజాన్ని ఎలా బయటపెడుతుంది? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ న్యాయాన్ని కాపాడటం ముందున్న అతిపెద్ద సవాలిదే కదా. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు?